పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. 1 కొరింథీ 11వ అధ్యాయము 28 వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. తర్వాత 1 సమూయేలు 30వ అధ్యాయం. 1 సమూయేలు 30వ అధ్యాయము 1 వచనం నుండి 6 వరకు మనము మార్చి చదువుకుందాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి యెజ్రెయేలీయురాలైన అహినోయము, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి చాలు. మంత్రిలో మరి తండ్రి అధిపతి గుండా రాజుగుండా నడిపిస్తారని సాయంత్రం వేడుకుంటూ ఈ చేరు గప్పించుకుంటూ తగ్గించుకుని నచ్చుకుంటూ ఏసుకృష్ణ స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేయకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసుకునందున రాళ్లు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దుఃఖములో, ఏడ్పులో, సంకటములో, అపాయములో, బాధలో దావీదు ఏం చేసినాడంట? ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎవరిని బట్టి? తనకు సైన్యం ఉంది. తన బంధువర్గము, తన స్నేహితులు, మరి తనను ఆశ్రయించిన వారు, తాను కాపాడిన వారు, రకరకాల మనుషులు దావీదు చుట్టూ ఉన్నారు. వాళ్ళకందరికీ దావీదు నాయకుడు, రాజు. ఇప్పుడు దావీదుకు చాలా కష్టం వచ్చింది. భార్యలు చెరలు కొనిపోబడినారు, పిల్లలు కొనిపోబడినారు, దావీదు యొక్క సమస్తము కొనిపోబడినారు చెరలోనికి. దావీదు ఎంత దుఃఖంలో ఉన్నాడో దావీదు యొక్క మనుషులు కూడా అంతే దుఃఖంలో ఉన్నారు. దావీదు మాత్రమే కాదు, దావీదు యొక్క మనుషులు కూడా దుఃఖంలో ఉన్నారు కదా. దావీదు ఒక్కడే దుఃఖంలో ఉన్నాడా? చూడండి, మనం చదివిన మాట మళ్ళీ ఒకసారి 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఎందుకు? దాని తర్వాత చూద్దాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ఏమైందంట? ప్రాణం విసిగిపోయిందంట. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రాణము విసికినందున, ప్రాణము విసిగిపోయిందంట. విసికినప్పుడు వాళ్ళు ఎట్లా ఏడ్చినారంటే, ఇంకా ఏడ్చేదానికి శక్తి లేనంతగా ఏడ్చినారు. అమాట రాయబడుతుంది చూడండి, 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. గట్టిగా ఏడ్చినారంట.
మనం ఏడుస్తాం కొన్నిసార్లు, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. అది ఇంకొకరికి కనబడకుండా జాగ్రత్త పడతాం. మొన్న అశోక్ని చూసినాము, ఒకసారి ఆసుపత్రిలోకి పోయినాము. జ్యోతి బైక్లో కింద పడింది, జ్యోతి తమ్ముడు, జ్యోతి పిల్లలు ఇద్దరు గాయాలైనాయి. అశోక్ ఏమో వాళ్ళ నాయన్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని ఆపరేషను, అది పెద్ద కష్టం అది అనంతపురంలో. ఆ కష్టంలో ఆయన ఉన్నాడు. మళ్ళీ ఇదొక కొత్త కష్టం వచ్చింది. తర్వాత సమాచారం తెలిస్తే ఆసుపత్రికి పరిగెత్తుకొచ్చినాడు. ఆసుపత్రికి పరిగెత్తుకొచ్చినప్పుడు అశోక్ చాలా ధైర్యవంతుడు, కానీ ఆ టైంలో వేరే వాళ్ళకి కనబడకుండా ఏడిస్తున్నాడు, చాలా నిగ్రహించుకున్నాడు. చాలామంది అట్లా నిగ్రహించుకుంటారు. నేను కూడా ఏడుపు నిగ్రహించుకుంటా, నాకు కూడా ఏడుపు వస్తుంది కదా, మనుషులందరికీ వస్తుంది. చాలామంది నిగ్రహించుకుంటారు, కొంతమంది నిగ్రహించుకోలేరు, ఏడ్ చేస్తారు. ఎందుకు నిగ్రహించుకుంటారంటే పక్కనున్న వాళ్ళు, బంధువులు, పిల్లలు, వాళ్ళు అధైర్యపడకూడదు, వాళ్ళు బలహీన పడకూడదని నిగ్రహించుకుంటారు పురుషులు. స్త్రీలైతే ఇంకా తట్టుకోలేరు, పొంగి పొరలిపోతుంది దుఃఖము, ఏడ్పు, ఆ బాధ. ఇక్కడ దావీదైతేనేమి, దావీదు మనుషులైతేనేమి, వాళ్ళు సామాన్యులు కాదు. దావీదు సింహము గుండె కలిగినటువంటి వ్యక్తి. దావీదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా సింహాన్ని జయించగలిగినంత శక్తివంతులు. వాళ్ళు రాజ్యం మీదకి లేదా శత్రువుల మీదకి పోయినారంటే ఏ రాజు వాళ్ళ ఎదుట నిలబడలేడు, అంత శక్తిమంతులు వాళ్ళు, అంత ధైర్యవంతులు వాళ్ళు కదా. దావీదు సైన్యం ఎటువంటి వాళ్ళు? దావీదు సైన్యం ఎదుట ఎవరైనా రాజులు నిలవగలుగుతారా? ఎవరు నిలవలేరు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చేసినారంట. అంతగా కృంగిపోయింది వాళ్ళ ప్రాణము, అంతగా విసిగిపోయింది వాళ్ళ ప్రాణము, తమ పిల్లలను బట్టి, తమ భార్యలను బట్టి. ఇటువంటి బాధలో, అటువంటి దుఃఖములో, అటువంటి ఏడ్పులో దావీదు ఏం చేసినాడంట? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? ఇప్పుడు ఎవరిని చూసినా ధైర్యం రావడం లేదు. వాళ్ళని చూసి ఇంకా కొంచెము విసుగుతా ఉంది ప్రాణం, ఇంకా కొంచెం దుఃఖం, ఇంకా కొంచెం బాధ, ఇంకా కొంచెం ఏడుపు పొంగుతూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? తన యొక్క స్నేహితులే, తన యొక్క బంధువులే తాను అనేక అపాయములలో కాపాడి చేర్చుకొని వాళ్ళని సంరక్షిస్తున్నటువంటి వాళ్ళే, ఆయన ఆశ్రయం పొందిన, అంటే దావీదు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళే తన సైన్యంలో ఉన్నారు, సైనికులుగా ఉన్నారు, తనకు అంగరక్షకులుగా ఉన్నారు, తన సహవాసులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా భార్య పిల్లలను బట్టి దుఃఖించి ఆ దుఃఖములో దావీదు మీద సడుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తున్నారంట? ఆ మాటలు దావీదుకు వినబడుతున్నాయి. ఆ మాట 6వ వచనంలో చూడండి. దావీదు ఎందుకంట? జనులకందరికీ ప్రాణము విసికినందున వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు ఊరికే ఏడవడంలే, ఎవరి మట్టుకు వాళ్ళు ఏడవడంలే. దావీదు ఏడిసినట్లుగా. దావీదుకు దుఃఖం ఉంది కదా, దావీదు భార్యలు పోయినారు, దావీదు పిల్లలు పోయినారు, ఏడుపు వచ్చింది. ఎవరినన్నా ఏమన్నా అన్నాడా? ఎవరిని ఏమనలే. వాళ్ళు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? కిందికి చదవన్నా. రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండి అంటున్నారు. ఇందులో దావీదు ఏం తప్పుందబ్బా? వీళ్లకు నష్టం ఎవరి వల్ల వచ్చింది? అమలేకీల వల్ల వచ్చింది. వీళ్ళ భార్యలను, వీళ్ళ పిల్లలను, వీళ్ళ ఆస్తిని తీసుకుపోయింది ఎవరు? వీళ్ళతో పాటు దావీదు భార్యలు, దావీదు ఆస్తి, దావీదు పిల్లలు కూడా పోయినారు కదా. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? మనమైతే ఏమంటాం చెప్పండి? దావీదు ఇదిగో వాళ్ళు ఇటుపోయినారో తెలియదు, వాళ్ళని కనుక్కుందాము, అందరూ వెళ్ళి వాళ్ళని జయించి తెచ్చుకుందాం రండి అంటామా? అనమా? ఏమంటాము? ఆ సమయంలో, ఆ దుఃఖంలో, ఆ బాధను బట్టి విచక్షణ కోల్పోతాడు మనుషుడు.
వాడు ఎవడు కనబడాడు, కానీ కనబడి ఎవరు ఎదురుకుంటే వాళ్ళ మీదకి వచ్చేస్తుంది కోపం. ఇప్పుడు ఎవరున్నారు ఎదురుగా? దావీదు. నిన్ను నమ్ముకొని వస్తే కదరా. దావీదు మీదకి రాళ్ళు రువ్వేకి సిద్ధమైనారు. దావీదు యొక్క అనుచరులే, శత్రువులు కాదు. దావీదు మీదకి ఎవరొబ్బ రాళ్ళు రువ్వేకి సిద్ధపడింది, చంపుదాం అనుకుంది. 1 సమూయేలు 30:6 దావీదుని చంపుదాం రండి అని చెప్పుకున్నారు కదా. ఎవరు వాళ్ళు? దావీదు శత్రువులా? చెప్పండి. అనుచరులు, సహోదరులు, అక్క కుమారులు, బంధువులు, రక్త సంబంధికులు ఉన్నారు. దావీదు కూడా వాళ్ళ మాదిరి ఆలోచన చేసింటే ఏమైంది పరిస్థితి? అందరు చచ్చిపోయేవాళ్ళు, ఎవడు మిగిలిరు. వాళ్ళంతా దావీదు మీదకి ఎక్కి రాళ్ళు అనుకో. దావీదు వేల కొలది సంహరించాడని పాట పాడినారు కదా 17వ అధ్యాయంలో, 1 సమూయేలు 17వ అధ్యాయంలో. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను చంపినాడు. వీళ్ళు 10,000 మంది లేరు, ఒకడే వీళ్ళ మీదకి పోయినాడంటే ఎవరు గెలుస్తారబ్బా? దావీదే గెలుస్తాడు, అనుమానం లేదు. కానీ దావీదు తన వారిని, తన ప్రజలను, ఇంకా దేవుని ప్రజలను ఓ మాట అనేది కూడా ఇష్టపడలే. అయితే పక్కకు తప్పుకొని దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేసినాడు. దేవుని సహాయాన్ని గుర్తు చేసుకున్నాడు. దేవుడు ఎట్లా కాపాడినాడు అదంతా గుర్తు చేసుకున్నాడు. అడవిలో గొర్రెలు కాసేటప్పుడు సింహం నుండి కాపాడినాడు, ఎలుగుబంటి నుండి కాపాడినాడు, తర్వాత గొల్యాతు నుండి కాపాడినాడు. ఎన్నో రాజ్యాల సైనికుల నుండి, రాజుల నుండి, సైన్యాధిపతుల నుండి విజయం ఇచ్చినాడు దావీదుకు దేవుడు. ఇప్పటి వరకు కాపాడుతున్నటువంటి దేవుడు వీళ్ళ నుంచి కూడా కాపాడుతారని చెప్పేసి తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేసుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తాను, ముఖాలన్నీ కూడా ఆరాధన చేసే సమయంలో ఎందుకో మరి అది చింత అనేది అర్థం కాలే, బాధ అనేది అర్థం కాలే, ఏందో కొరత అనేది అర్థం కాలే, చప్పగా ఉన్నాయి ముఖాలన్నీ. దేవుని సన్నిధిలో ఎట్లుండాలా? ఆరాధన చేసేటప్పుడు ఎట్లుండాలా? ఏడ్చుకుంటుంది వెళ్ళిన ప్రకాశంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంటే దేవుడిచ్చిన రక్షణ మనలో సంతోషాన్ని పొంగజేస్తుంది. దేవుడిచ్చిన రక్షణను బట్టి సంతోషించాలా, మనల్ని మనము ఆదరించుకోవాలా, మనల్ని మనం ధైర్యపరచుకోవాలా, మనల్ని మనము ధైర్యం తెచ్చుకొని ఇతరులను ధైర్యపరచాలి, ఇతరులను బలపరచాలి, దేవుని స్తుతించాలి. దావీదు అదే చేసినాడు. దావీదే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అటువంటి భక్తులు. చూడండి, కీర్తన గ్రంథము 43వ అధ్యాయం. అక్కడ కోరహు కుమారులు ఉన్నారు. కీర్తన గ్రంథము 43వ అధ్యాయం. ఈ అధ్యాయము 42వ అధ్యాయము, 43వ అధ్యాయము కోరహు కుమారులు రచించినారు. 42వ అధ్యాయము, 43వ అధ్యాయము, 44వ అధ్యాయం కూడా ఎవరు రచించారంటే కోరహు కుమారులు రచించినారు. కోరహు ఎటువంటి వాడు మనకు తెలుసు. ఆయన యెహోవా భక్తుల మీద, ఇజ్రాయేల్ నాయకుల మీద, అనగా మోషే అహరోనుల మీద సణిగి తిరుగుబాటు చేసి దేవుని యొక్క తీర్పు పొంది లోకంలో వింతైన మరణము పొందినటువంటి వాడు. అతని కుమారులు ఈ కీర్తనలు రాసినారు. ఈ కీర్తనలు మనం చూస్తే దావీదు యొక్క కీర్తనలు, లేదా దావీదు యొక్క స్వభావము, దావీదు యొక్క మనస్తత్వము, దావీదు యొక్క ప్రార్థన ఇందులో కనిపిస్తుంది. దావీదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి స్థితిలోనైనా ఏ విధంగా ప్రవర్తిస్తాడో వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తించినట్టుగా దీంట్లో మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక మాట చూడండి, 43వ అధ్యాయము కీర్తన 43, 3, 4, 5 చదవండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. దావీదు యొక్క కోరిక అదే, దేవుని నివాస స్థలానికి వెళ్ళాలి. వీళ్ళ కోరిక అదే. తర్వాత అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవుని యొద్దకు వెళ్ళాలా, దేవుని యొద్దకు వెళ్ళాలనేటువంటిది ఎవరి కోరిక? అంటే దావీదు కోరిక. వీళ్ళకి కూడా అదే కోరిక, అదే మనస్సు ఉంది. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఈ మాట చాలబ్బా, ఈ లైన్ చదవండి.
ఈ లైన్ ఎవరు రాసి ఉంటారో మనము ఈ వచనం చదవకుండా ఈ మాట చదివి వినిపిస్తే ఎవరు రాసింటారు ఈ మాట, ఈ కీర్తన అంటే ఏం చెప్తాము? సితార ఎవరబ్బా వాయించేది ఎక్కువగా? అనుమానం లేకుండా ఈ మాట దావీదుదే అంటాం. వాళ్ళు ఏమంటున్నారు? దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. దావీదు ఇదే మాటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సితారాతో నిన్ను స్తుతించేదను, సితారాతో నిన్ను గణపరిచేదను, సితారాతో నిన్ను మహిమపరిచేదను, సితారాతో నిన్ను కొనియాడేదను, సితారా వాయించుచు నిన్ను ఆనందించేదను అంట, మహిమపరిచేదని అంటాడు. కనుక ఇప్పుడు 5వ వచనం చూస్తే 5వ వచనంలో ఇంకా ఎక్కువగా దావీదు యొక్క స్వభావం కనిపిస్తుంది ఈ కోరహు కుమారులలో. చదవండి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. చూడండి, ఈ మాట మనము 1 సమూయేలు 30వ అధ్యాయంలో 6వ వచనంలో చదువుకున్నటువంటి భాగం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేటువంటి మాట ఏ సందర్భంలో పలికినాడో ఆ సందర్భానికి ఇది సూట్ అవుతుంది. ఆయన చెప్పినట్టుగానే ఉంది. దావీదు ఎటువంటి దుఃఖంలో ఉన్నాడంటే ఇంకా ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చినాడు దావీదు వాళ్ళ అనుచరులతో కలిసి. వీళ్ళు కూడా అటువంటి పరిస్థితే. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అక్కడేమో ప్రాణము విసిగిపోయింది, ఇక్కడేమో ప్రాణము కృంగిపోయింది. అయితే ఏమంటున్నాడు? దేవుని యందు నిరీక్షణ ఉంచమని తన ఆత్మతో తనకు తానే చెప్పుకుంటున్నాడు. తర్వాత లాస్ట్ లైన్, 5వ వచనం లాస్ట్ లైన్, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఈ మాట చూడండి, 3 చోట్ల రాయబడుతుంది. ఈ కోరహు కుమారులు 42వ అధ్యాయంలోకి రండి. 42వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇదే మాట చివరి వచనం 42 చివరి వచనం అంటే 11వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. వీళ్ళ మాటలు చూస్తే ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను అనే మాట ఎప్పుడు వస్తుందబ్బా? ఇంకను నేను ఆయన స్తుతించదను, ఇంకను నేను ఆయన స్తుతించదను, ఇంకను నేను ఆయనను స్తుతించదనని కోరహు కుమారులు ఇక్కడ 42వ అధ్యాయంలో 2 సార్లు, 43వ అధ్యాయంలో ఒకసారి వ్రాస్తూ ఉన్నారు అదే మాట పదే పదే. ఇంకను అంటే అంత అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఏదో ఉందన్నట్టు. అన్ని బాధలలో నేను ఇంకా స్తుతిస్తాను, ఇన్ని కష్టాలలో నేను ఇంకా ఆయనను స్తుతిస్తాను, ఇన్ని శోధనలలో నేను ఆయన్ను స్తుతిస్తాను కదా. దావీదుకు ఎటువంటి మనసు ఉందో వీళ్ళు అటువంటి మనసుతోనే చెప్తా ఉన్నారు. దావీదుకు ఎటువంటి కష్టాలు వచ్చినాయో అనగా ప్రాణాపాయము, ప్రాణ సంకటము ఎదురైందో అటువంటి ప్రాణ సంకటం, అటువంటి ప్రాణాపాయము ఈ కోరహు కుమారులకు కూడా వచ్చింది. అయితే దేవుడు వారిని దర్శించినాడు. దేవుని బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. దేవుని దగ్గర వాళ్లకు నివాస స్థలం దొరికింది. అందుకే ఆ కీర్తన రాయగలిగినారు. తర్వాత సంఖ్యాకాండంలో మనము ఇంకా కొంత ఇటువంటి సమస్య, ఇటువంటి కష్టము, ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి వారిని చూస్తాం. సంఖ్యాకాండంలో మోషే ఇజ్రాయేలు దేశాన్ని వేగుచూచేదానికి ఐగుప్తు దేశం నుండి కొంతమందిని పంపిస్తాడు, 12 మందిని పంపిస్తాడు. ఇశ్రాయేల్ గోత్రములో 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని చొప్పున 12 మందిని పంపిస్తారు. 12 మంది ఆ కానాను దేశాన్ని తిరిగి సంచరించి అక్కడి నుంచి తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు ఒక ద్రాక్ష గెల తీసుకొస్తారు,
ఎంతమంది మోసుకొస్తారు ద్రాక్ష గెలని? ఒక ద్రాక్ష గెలని దండకి కట్టి ఇద్దరు మోసుకొస్తారంట, అంత పెద్దవి అవి. ఆ దేశం యొక్క సమాచారం తీసుకుని వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు అనగా మోషేకు వాళ్ళు వివరిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజము ఆ మాటలు విని ఈ సమాచారం తీసుకొచ్చిన వాళ్ళను రాళ్ళుని కొట్టి చంపేదానికి ప్రయత్నం చేస్తారు. చూడండి అన్నమాట. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలును సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. ఆ దేశం గురించి ఏం చెప్తున్నారు? మిక్కిలి మంచి దేశం అని చెప్తున్నారు. ఇద్దరే, యెహోషువ, కాలేబు. అంతకుముందు 10 మంది ఆ దేశం మంచిది కాదు, ఆ దేశ నివాసులను భక్షించేది, అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల మాదిరి ఉన్నాము, మా దృష్టికి మేము అట్లే ఉన్నాము, కాబట్టి అక్కడికి వెళ్తే మనం నిశ్చయంగా వాళ్ళ చేతిలో ఓడిపోతాము, వెళ్ళకూడదు అని 10 మంది చెప్తారు. ఈ యెహోషువ, మోషే ఏం చెప్తారు? లేదు అట్లా కాదు, అది మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, మనం అక్కడికి వెళ్తాము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నత దేవులైనా కూడా మన దేవుణ్ణి బట్టి మనము ఆ జనులను జయిస్తాము అని చెప్తే అక్కడున్న సర్వ సమాజము ఏం చేస్తారంట? ఇప్పుడు చదువున్నా 6వ వచనం నుంచి చదువు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలును సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించినలా ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఎట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. యెహోవా మీద ఏం చేయొద్దండి? తిరగబడొద్దండి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడదు. ఈ మాట యెహోషువ కాలేబు చెప్తున్నారు. ఈ మాట యెహోషువ కాలేబు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి. ఆ సర్వ సమాజము వాళ్ళను రాళ్లతో కొట్టి చంపవలనగా. చాలు. ఈ ఇద్దరు ఏం చెప్పినారు? మంచి చెప్పినారు, చెడు చెప్పినారా? 10 మంది ఒకవైపు ఉన్నారు, 12 మందిలో ఇద్దరే ఒకవైపు వచ్చినారు. ఇద్దరు మంచి సాక్ష్యం చెప్తున్నారు, 10 మంది చెడు సాక్ష్యం చెప్తున్నారు, జనుల హృదయములను కృంగజేస్తూ ఉన్నారు. ఆ 10 మంది చెప్పిన దాన్ని బట్టే జనులందరూ కూడా కృంగిపోయి ఈ ఇద్దరిని అనగా యెహోషువ కాలేబులను రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తారు. రాళ్ళు ఎత్తినారు చేతిలో పట్టుకొని వేసేదానికి. వెంటనే దేవుడు ఆపినాడు అనుకోండి, కాపాడినాడు. అంటే అటువంటి సమయంలో యెహోషువ కాలేబులు వాళ్ళ హృదయం ఎట్లుంటుంది చెప్పండి? మంచి చేసినందుకు, మంచి చెప్పినందుకు, నిజం చెప్పినందుకు, దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? రాళ్లతో కొడుతున్నారు. అట్లాంటి సమయంలో వాళ్ళ హృదయము కృంగుతుందా? బాగుంటుంది. మనమైతే ఏం చేస్తాము? మనం ఎంత మంచి చేసినా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కదప్ప. ఎంత మంచి చేసినా, ఎంత మేలు చేసినా, ఎంత చేసినా కూడా, ఎంత సేవ చేసినా, ఎంత పరిచయం చేసినా కూడా, ఎంత కీడు చేస్తున్నారో వీళ్ళు, చంపాలని చూస్తున్నారు, రాళ్ళు ఎత్తున్నారు అని చెప్పేసి మన హృదయము కృంగిపోతుందా? కృంగిపోతుంది. వాళ్ళు కృంగలేదు. యెహోషువ కాలేబులు ధైర్యం తెచ్చుకున్నారు దేవుని బట్టి. దేవుడు కాపాడినాడు. తర్వాత వాళ్ళు చెప్పిందే నెరవేరింది. ఇజ్రాయెల్ ప్రజలందరూ వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు కదా. తర్వాత ఇంకొక భాగం చూస్తే మనము నిర్గమకాండంలో మోషే మీద కూడా రాళ్ళు ఎత్తినారు తెలుసా? నిర్గమకాండం 17వ అధ్యాయంలో 4వ వచనం, లేదా మొదటి నుంచి చదవండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు
ఈ ప్రజలను నేనేమి చేయుదును, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా. దేని కొరకు? అక్కడ నీళ్లు లేవని, అక్కడ ఆహారం లేదని, మాంసం లేదని. మేము ఐగుప్తులో ఉండి ఆ కీరకాయలు ఆ బీరకాయలు తింటా ఉంటే బాగుంటుండే, ఉల్లిపాయలు ఎల్లిపాయలు తింటా ఉంటే బాగుంటుండే, ఆ కుండల యొద్ద మాంసం వండుకొనిచు మేము తింటా ఉంటే అప్పుడు మేము ఎలా చావకపోతే ఈ అరణ్యంలో చచ్చుటకు అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చినావా మోషే అని చెప్పేసి మోషే మీద సణుగుతా ఉన్నారు. అంత మాత్రం కాదు, మోషేని చంపుటకు రాళ్ళు ఎత్తినారు. మోషే చూస్తూ ఉన్నాడు, వాళ్ళ మాటలు వింటున్నాడు, వాళ్ళ చేతుల్లో రాళ్ళు చూస్తూ ఉన్నాడు, రాళ్ళు ఎత్తి కొడతా ఉండేది చూసి ప్రభువుకు మొరపెడుతున్నాడు. ప్రభు వైపు పోయినాడు, మనుషుల వైపు ఆయన వెళ్ళలేదు కానీ, ఎవరి ఆశ్రయము కోరలేదు కానీ, ఎవరిని ఆయన బతిమాలలేదు కానీ ఏం చేసినాడు? యెహోవాకు మొరపెట్టినాడు. ప్రభువా, ఇంక కొంతసేపు ఉంటే వీళ్ళు నన్ను రాళ్ళతో కొట్టేస్తారు, చంపేస్తారు, నా మీద రాళ్ళ కుప్ప పడిపోతుంది అని చెప్పేసి మొరపెడుతున్నాడు. ప్రభు సాయం చేసినాడు. మోషే ద్వారానే వాళ్ళను ఐగుప్తులోనికి నడిపించినాడు. కనుక ఆ సందర్భంలో మోషే హృదయం ఎట్లా ఉంటుంది? అక్కడెక్కడో మిద్యాను అరణ్యంలో పారిపోయింటి నేను, అక్కడి నుంచి దేవుడు మళ్ళీ పొద ద్వారా, మండుతున్న పొద ద్వారా మాట్లాడి వీళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి వీళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి కనాను దేశానికి నడిపిస్తూ ఉంటే, ఇంత ప్రయాసపడుతూ ఉంటే, ఇంత కార్యాలు, ఇన్ని కార్యాలు, దేవుని యొక్క అద్భుతాలు ఇన్ని చూసినా కూడా నన్ను కొడతా ఉన్నారే, రాళ్లతో కొట్టి చంపేదానికి ప్రయత్నం చేస్తున్నారే అని మోషే హృదయం ఎట్లుంటుంది చెప్పండి? మనకైతే ఎట్లుంటుంది? మనం ఏమి చేయకపోయినా ఎవరైనా ఒక మాట అంటే ఎక్కడ లేని బాధ అయిపోతుంది. అన్ని మేలులు, అన్ని అద్భుత కార్యాలు, అంత పరిచర్య, అంత సేవ, అంత మేలులు ఇజ్రాయెల్ ప్రజలకు చేస్తే వాళ్ళు రాళ్ళుసును కొట్టేకొస్తే మోషే హృదయం ఎట్లుంటుంది? కృంగలేదు. చూడండి, తన దేవుని నామమును బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు వలె, కోరహు కుమారుల వలె, యెహోషువ కాలేబుల వలె. వాళ్ళందరికంటే ముందు మోషేనే ధైర్యం తెచ్చుకునేది. ఈయన తర్వాత మిగతా వాళ్ళంతా మోషేని బట్టి యెహోషువ కాలేబులు ధైర్యం తెచ్చుకున్నారు. ఈ యెహోషువ కాలేబులను చూసి కోరహు కుమారులు ధైర్యం తెచ్చుకున్నారు. కోరహు కుమారులు అటువంటి వారిని చూసి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధించేదానికి, దేవుని స్తుతించేదానికి, దేవుని మహింపరిచేదానికి వెళ్తా ఉన్నాడు. దేవుని కొరకు కార్యాలు చేసేదానికి ఆయన సిద్ధపడినాడు కదా. దేవుని కార్యాలు ఏంటివి? తర్వాత మనము సమూయేలు గ్రంథము 30 అధ్యాయంలో, మొదటి సమూయేలు 30 అధ్యాయంలో 6వ వచనం వరకు చదివాం కదా. 6 తర్వాత కిందకి చదివితే వాళ్ళు ఏమేమైతే కోల్పోయినారో, వాళ్ళ భార్యలనేమి, వాళ్ళ పిల్లలనేమి, వాళ్ళ ఆస్తులేమి, వాళ్ళ పశువులేమి, వాళ్ళ సంపద అంతటినీ తిరిగి తెచ్చుకున్నారు. ఏం కారణము? ఒక్క దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటా వలన. మిగతా వాళ్ళంతా ఒక్క దావీదు ధైర్యం తెచ్చుకుంటూ బట్టి అందరూ సమకూర్చబడ్డారు. అందరికీ సమకూర్చబడింది. దేవుడు అట్లా సమకూర్చాడు. ఒక్కరు ధైర్యం తెచ్చుకుంటా వలన, ఒక్కరు ధైర్యం తెచ్చుకుంటే మిగిలిన వాళ్ళందరినీ ధైర్యపరుస్తాడు. దావీదు అట్లా చేసినాడు. మోషే అట్లా చేశాడు. 6 లక్షల మందిని, యెహోషువ కాలేబులు సర్వ సైన్యాన్ని, సర్వ సమూహాన్ని వాళ్ళు ధైర్యపరిచినారు, నడిపించినారు తర్వాత. కనుక ఈ దినాలలో మనము వాళ్ళంత శ్రమలున్నాయా, వాళ్ళంత శోధనలు ఉన్నాయా? నీ తిప్పలు నా తిప్పలు ఎక్కువే మనకి. కానీ వాళ్ళతో పోల్చుకుంటే ఎంత తక్కువ? చాలా తక్కువ, అసలు పోల్చుకునేకి లేదు. నాకు చాలామంది తెలుసు శ్రమల్లో ఉండేవాళ్ళు, కష్టాల్లో ఉండేవాళ్ళు. ఒక అక్క అన్న రోజు నా భార్య కొడతాడనా, తిడతాడనా, గొడుగుతాడనా అని ఒక అక్క చెప్తుంది. అది ఎంత కష్టం కదా ఆమె హృదయం. ఇంకొక అక్క చెప్తుంది, నా భర్త బాగా సంపాదిస్తాడని ఇంట్లోకి ఏమి తెచ్చాడు.
ఉప్పు చింతపండు తెచ్చాడనా? అట్లా వాళ్ళని బట్టి భార్య హృదయం ఎట్లుంటుంది? పిల్లలు నామే చూసుకోవాలా, ఇంటి పనులు నామే చూసుకోవాలా. అట్లా వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే అది ఎంత కష్టం కదా. ఒకన్న గురించి తెలుసు, ఇంట్లోకి పోతే కష్టం, ఏడాడో ఆయన తిరుగుతూ ఉంటాడు, నీలో నీడ లేదు. ఒక అన్న పరిస్థితి అది ఎంత కష్టము కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కృంగి ఉంటారు. ఒక అన్న కొడుకు కొడతాడని భయం, భార్య ఇంకొక ఆయన భార్య గయ్యాళి, ఆయమ్మ చీటికి మాటికి గొడవ చేస్తుంది. ఈయన ఎంత తెచ్చిచ్చినా, ఎంత ప్రేమించినా, ఏం చేసినా చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతుంది. వాళ్ళతో తిట్టిస్తుంది, వాళ్ళతో కొట్టిస్తుంది, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ గుంపేసి అందరితో కొట్టిస్తుంది. మీరు చూసినారు లేదా అట్లా? నేను చూసిన. అతని పరిస్థితి ఎట్లుంటుంది? ప్రాణము విసిగిపోయిందని అయ్యేమతో అంటాడు. ఇంకొకన్న పొలము మేరలో కొట్లాట. ఎంత భయంకరమైన పోరాటం అంటే ఏండ్ల తరబడి పోరాటం, ప్రాణము విసిగిపోయేంతగా లేవా? ఈ బాధలన్నీ నిజమే మనకున్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే ఎటువంటి బాధ. ఇంకొక ఆయన పక్కింటి వాళ్ళతో కొట్లాట. నిష్కారణంగా వస్తారు వాళ్ళు, నిష్కారణంగా. ఆ కసువట్లు అనేది కొలాయి నీళ్ళలో కొంచెం పక్కకు వస్తే ఇంకా పెద్ద గొడవ. ఎప్పుడు దొరుకుతారా అని కాసుకొని ఉంటారు. సాతానుడు ఎవరిని మింగుదునాని గర్జన సింహం వలె మింగేదానికి తిరుగుతూ ఉంటాడే, అట్లా ఉంటారు. వాళ్ళ హృదయం ఎట్లా ఉంటుంది? ఇటువంటి వాళ్ళ హృదయాలన్నీ నాకు తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క కృంగుదలలో, ఒక్కొక్కరు ఒక్కొక్క విసుగుదలలో, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధలో ఉన్నారు. అయితే ఈ బాధలన్నీ మనంతకు మనం తీసేసుకోలేము, మనంతకు అవి పోవు, మన చేత కాదు. ఏం చేయాలబ్బా? దావీదు ఏం చేసినాడు? ఇప్పుడు చదువుదాం మళ్ళీ అందరూ. కీర్తనలు 43వ అధ్యాయము 6వ వచనం. కృంగిన ప్రాణము, కృంగిన మనసు, విసిగిన ప్రాణము, అలసిపోయిన హృదయము, అవిసిపోయిన గుండె కలిగినటువంటి మనము వీళ్ళ మాదిరి ప్రార్థన చేయాలా, దావీదు మాదిరి ప్రార్థన చేయాలా, మోషే మాదిరి ధైర్యం తెచ్చుకోవాలా. తర్వాత యెహోషువ కాలేబుల వలె, కోరహు కుమారుల వలె రండి. కీర్తన 43వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుదాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఇంకనూ నేను ఆయన స్తుతించేదను. ఒక్కొక్క అంటది, ఇంకా నేను స్తుతిస్తానన్నా. నా భర్త నాకంటే నా సరిగ్గా ఉద్యోగస్తుడే, కానీ ఆయనకి ఏం కావాలా? కేవలం డబ్బు కావాలా. ఒకటో చేస్తే నా జీతం అంతా తీసుకుపోతాడు. ఒక్కొక్క బాధ. ఇట్లా వాళ్ళు లేరా? మీకు తెలుసా? నాకు తెలుసు. ఆ అక్క అంత పోని, ఏమన్నా లేకపోని, కానీ నేను నా దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటా. నా భర్తకు ఇచ్చేస్తా, నా పిల్లలను నేనే చూసుకుంటా, నా తిప్పలు నేనే పడతా, కానీ నా దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటా, దేవుని స్తుతిస్తా. ఇది ఎంత మంచి మాట చూడండి. దానికి తోడు అనారోగ్యము ఆమెకు. అటువంటి అనారోగ్యాలు ఎంతమందికి ఉన్నాయి? మనకు చాలామందికి ఉన్నాయి అనారోగ్యాలు. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా పీడిస్తాయి, ప్రాణం పోయేంతగా. నేను కూడా ఒక్కొక్కటి మించి పడుతున్నాయి నాకు. మీకు తెలుసు, ఇప్పుడు నా భార్య గురించి చూస్తే ఆమె ఈరోజు లేదు మా దగ్గర. దావీదు ఊరికే కొంత కనబడకపోతేనే ఎంతగా ఏడ్చినారే వాళ్ళు. దావీదు చుట్టూ ఉన్నటువంటి అనుచరులు
ఎట్లా ఏడ్చినారా వాళ్ళు? ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చినారంట. నేను ఎట్లా ఏడ్చల్లా, పిల్లలు ఎట్లా ఏడ్చల్లా, అక్కలు చాలామంది ఏడ్చినారు. అయితే దేవుడు నాకు చూపించినటువంటి మాట ఇది. దావీదును, ఈ భక్తులను, ఆమె దేవుని సన్నిధికి చేరింది, నా సన్నిధిలో ఉంది. నీవైతే ఇంకా నీ కార్యము నెరవేర్చవలసి ఉంది కనుక నీవు దావీదు వలె యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకో అన్నటువంటి హెచ్చరిక నాకు. ఇది నాకు హెచ్చరిక ఉంది, కానీ అది అంత సులభంగా కనబడడం లేదు. నాకు చాలా కష్టంగా ఉంది ఇది. వాస్తవంగా చెప్తున్నాను. వాళ్ళను చూసి అది చదువుతున్నాను, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, వీళ్ళ చరిత్ర, వీళ్ళ యొక్క వృత్తాంతాలు రాసిపెట్టినాడు. అది అంత సులభమని నేను అనుకోవడం లేదు. వాళ్ళు ఎట్లా నిగ్రహించుకున్నారు, ఎట్లా చూసినాడు దేవుని వైపు, ఎట్లా ఆయన నిగ్రహించుకున్నాడు, నాకు చేత కావడం లేదే అనిపిస్తుంది నాకు. కానీ మనకు అన్నిటికంటే గొప్ప శక్తి దేవుని యొక్క శక్తి. దేవుడు మనతో కూడా ఉన్నాడు, మనల్ని విడువడు, మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున చేరి వస్తారు వారి మధ్యలో నేను ఉన్నానన్నాడు, నేను ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు కదా. మన చింతలు ఆయన మోస్తాడా మోయడా? ఇక్కడున్న మనం అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో ఉన్నారు. ఎవరు సంతోషంగా ఉన్నట్టు కనబడలేదు నాకు ఇక్కడ. కానీ మనం ఇప్పుడు ఏం పాట పాడినామో చెప్పండి. దీనికి ముందుగా ఎల్ల వేళలందు సంతోషం ఉన్నప్పుడు బాగా పాడతాం, అన్నీ బాగున్నప్పుడు పాడతాం, మంచిదే. దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సంకటం వచ్చినప్పుడు పాడగలమా? అదంత సులభం కాదు, కానీ నేర్చుకోవాలి. అదే విశ్వాస జీవితం. దావీదు నేర్పించింది అదే, కోరహ కుమారులు నేర్పించింది అదే, మోషే నేర్పించింది అదే, యెహోషువ కాలేబులు మనకు చూపించింది అదే. అటువంటి పరిస్థితులలోనే మనము దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట, దేవుని మహిమపరచుట, దేవుని కార్యాలు చేయుట, దాని కొరకే కదా మనం ఏర్పాటు చేయబడినాం. ఊరికి వచ్చి కూర్చొని పోయాక మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంది ఆయనకు భయంకరంగా ఉండేదానికి కదా, ఆయన కనపరిచేదానికి కదా, ఆయన కార్యాలు చేసేదానికి కదా. అట్లున్నామో లేదు ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి మనం. ప్రభు బల్లలో పాలు పొందేదాము. సమస్యలలో గాలి కొట్టుకుపోతున్నామా? సమస్యలలో నిలబడి ధైర్యం తెచ్చుకొని కార్యాలు చేస్తున్నామా? దేవుని కార్యాలు చేస్తున్నామా? సాతాను కార్యాలు చేస్తున్నామా? అది కూడా పరీక్ష చేసుకోవాలి. ఏదో చేస్తున్నాం గుడ్డిగా కాదు, అట్లా కాదు. వాళ్ళ లిస్టులోకి పోలేం మనము. గాలి కొట్టుకుపోయిన వాళ్ళ లిస్టులో ఉంటాం. విశ్వాసుల లిస్టులో ఉండాలి మనం. విశ్వాస వీరుల లిస్టులో ఉండాలి. విశ్వాసులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. మనం ఎవరి లిస్టులో ఉండాలబ్బా? విశ్వాసుల లిస్టులో ఉన్నామా? ఈ విధంగా దావీదు వలె ధైర్యం తెచ్చుకుంటే విశ్వాసుల లిస్టులో ఉంటాం. లేకపోతే నీ విశ్వాసం ఎక్కడ? శిష్యులను అంటాడు, మీ విశ్వాసం ఎక్కడ అంట. యేసు ప్రభు పేతురుని అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అంటాడు. మనము విశ్వాసులమా, అల్ప విశ్వాసులమా? అసలు విశ్వాసం ఉందా లేదా? విశ్వాసుల మాదిరి పేరు పెట్టుకున్నామా? నిజమైన విశ్వాసులమా? నిజమైన విశ్వాసుల వలె ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుతున్నామా? పరీక్ష చేసుకోవాలి ఇప్పుడు. 1 కొరింథీ 11:28 చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనలో ఆ విశ్వాసం ఉంటే బలలో చేయి వేద్దాం. అది లేకపోతే ప్రభువా నేను బలహీనుడను, అటువంటి స్థిర విశ్వాసం నాకు కలగజేయి అంటే ఇస్తాడు దేవుడు ఇస్తాడు. దావీదుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ దేవుడే ఇప్పుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు.
మనల్ని ధైర్యపరుస్తాడు. ధైర్యపరిచేదే కాదు, బలపరిచి తన కార్యములు నెరవేరుస్తాడు మన ద్వారా. అల్పులము, బలహీనులము వాస్తవమే, అయినప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుంటే మనల్ని బలపరిచి ఆయన కార్యాలు నెరవేరుస్తాడు మన ద్వారా. అట్లు మనల్ని దేవుడు సిద్ధం చేయనుగాక, తనకు మహిమకరంగా తన పాత్రలుగా సిద్ధపరిచి మహిమ పొందునుగాక. మోకరించండి.